తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు చేయొద్దు అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్, అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.